సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపిన రైతులు తమకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని ఆగ్రహించిన రైతులు ఈ చర్యలకు పాల్పడ్డారు. రైతులను అరెస్టు చేసిన పోలీసులు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రైతులకు రుణమాఫీ మంజూరు కాకపోవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపిన సంఘటన చిలుకూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సీఈఓ తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వలన సుమారు 41 మంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు. 2 నెలలుగా రుణమాఫీ కావడం లేదని, కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నా కనీసం పట్టించుకోవడం లేదని, ఏం చేసుకుంటారో చేసుకో అంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తుందని, తాము 15,000, 50,000 రూపాయల రుణమాఫీ ఎందుకు కాదని ప్రశ్నించారు. సీఈఓ సిబ్బంది నిర్లక్ష్యం వలన తమకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత సీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను స్టేషన్ కు తరలించిన పోలీసులు చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్న ఘటనా స్థలానికి కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి చేరుకున్నారు. ఆందోళన విరమింపచేసే ప్రయత్నం చేశారు. అనంతరం 11 మంది రైతులను ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. రుణమాఫీ కాని రైతులకు సీఈఓ అవినీతి సీఈఓని వెంటనే డీసీఓ వెంటనే ఇక్కడికి రావాలి. డీసీఓ వెంటనే సీఈఓని వెంటనే ఆన్లైన్ చేయని సీఈఓని వెంటనే దీనికి బాధ్యులైన అధికారులను వెంటనే మేనేజర్ని వెంటనే డీసీఓ వెంటనే ఇక్కడికి రావాలి. సీఈఓ గారు 41 మంది రైతులకి సీఈఓ గారు ఆన్లైన్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అవును, దానిపైన వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా. మీరు ఎవరు ఇక్కడ తాళం వేయడానికి? సమాధానం ఏం చేసుకుంటో చేసుకోరి, మేము చేసినాం లేదంటే మేడం రైతులు ఎట్లా ఉంటాం మేడం? ఇవన్నీ కుదరవమ్మా. తాళం వేస్తే కుదరదు. దానికి సంబంధించి ఉంటది, రిప్రజెంటేషన్స్ ఉంటాయి. అంతేగాని నువ్వు తాళం వేస్తే నీకు నష్టం జరుగుతుంది, వాళ్ళకేమైతే బాగానే ఉంటారు. కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాం మేడం. అంతేగాని మీరు తాళాలు వేస్తే కుదరదు. కలెక్టర్ గారి దగ్గర కష్టం తీసుకోవాలి బాబు. జీతానికి కేసు అయితే కానీ అందరం చేయండి సార్. మరి సార్ మరి మాది మీ రైతులు అన్యాయం కావాలి సార్. మరి ఆయన వాళ్ళ పై కూర్చొని తింటాడు, మేము మొన్న పంపించినట్టు లిస్ట్ మొన్న ఎక్కడ మైనస్ జరిగింది, నష్టపోయిన రైతులు మనం న్యాయం చేసేది వేరే దగ్గర ఏం తప్పు లేకపోతే ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోమని డీసీఓ కంప్లైంట్ చేస్తాం. అంటే మా దగ్గరికి మొన్న కలెక్టర్ దగ్గర బయటపడింది. మొన్న గ్రీవెన్స్ లో కలెక్టర్ అంటే ఇక్కడ వచ్చి చేసి మనకి మొన్న సోమవారం దాని మీద కూర్చొని మాట్లాడి మేము తెలుసుకొని మేము డీసీఓ కంప్లైంట్ చేద్దాం. యాక్చువల్గా చైర్మన్ వాళ్ళకి వాళ్ళు బాగా పోయారు. శుక్రవారం వస్తాను రండి, మేము బాధపడుతూ చర్చించి దాని మీద రైతులకి ఎలా న్యాయం చేయాలి. చర్చ చేయాలి, మీరు చర్చిస్తారు, మేము చేయాల్సింది మేము చేస్తాము. కంప్లైంట్ రాయిందా అర్థమైందా? అది పద్ధతి కాదు కదా, మీరే చెప్పండి. అంటే మేము లోపల మనిషి నుండి తాళం వేసి కావాలంటే కూర్చొని నిరసన చేయమని ఎవరైనా నువ్వు కూర్చొని నిరసన చేస్తే ఆలోచించినప్పుడు మరి ఆమె ప్రాబ్లము నీకు అక్కడ పోయేదాకా ఎందుకు తెలిసింది? నీకు ఈడున్నప్పుడు ప్రాబ్లం
తొందరగా సాల్వ్ చేయాలి కదా. అది ఆన్లైన్ చేయటం పొరపాటు అయింది. నేను గ్రీవియన్స్ పోయినాక తెలిసింది అంటున్నావు. మరి నీకు ఆ ప్రాబ్లం నిజంగా మోడల్ వాల్యూస్ ఉంటే అవును ఎంతమంది కాలేదని నువ్వు చెక్ చేసుకొని నువ్వు అప్పుడు మోడల్ వాల్యూస్ కూడా అర్థం వస్తుంది. వాడే బోర్డుకి నేను కరెక్టే మేడం. బోర్డుకి ఆన్సర్ ఇస్తుంది అంతేగా, మిగతాది కాదు. ఏం పేరు మీ పేరు? ఎంతమంది? మీరు ఎవరైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే తాళం వేస్తే ఏమంటారు? అప్పులు తీయాల్సి ఉంటేనే తాళం వేస్తే ఊరుకోరు. అక్కడ రుణమాఫీ కాలేదని చెప్పి తాళం వేసి ఎవరు దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇది అర్హత ఉందా లేదా, దేంట్లో ఆగింది, ఎందుకు ఆగింది, ఎట్లా ఆగింది, ఆనే కాదమ్మా లిస్టులో ఉందా లేదా అని, లిస్టులో ఉందా లేదా అని తనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇల్లు చేయకపోతే పై అధికారులు ఉంటారు. వాళ్ళ దగ్గర పోవాలి, మాట్లాడే పరిష్కారం చేసుకోవాలి. కానీ ఇంట్లో పోయి బ్యాంకు రాని తాళం వేస్తాడు, తాళం వేయడం నేరం అవుతుంది. మీరు రుణమాఫీ తర్వాత సంగతి, తాళం వేయకూడదు కదా. నేనున్నా పోలీసు కొత్త నేనేం లేదు, నా పైన ఎస్ఐ ఉంటాడు, ఎస్ఐ సీఏ గారు ఇప్పుడు పోతారు 1,00,000 రూపాయలు ఖర్చు తిరగండి మొత్తం వీళ్ళందరినీ ఖర్చు తీసుకో మొత్తం అందరికీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.